ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనము ఈ యొక్క జన్మలో జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం. అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మను కనుక మనం సెట్ చేసుకోగలిగితే, అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే, దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే 100% మనం సేవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను. బట్ పర్సనల్ చార్ట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే, కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీన లగ్నం వారికి మీరు కనుక వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే, వాళ్ళ పూర్వజన్మ కర్మ మొత్తము కూడా దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే, ఒకటి తండ్రి లేదా మీకు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, లేదా మిమ్మల్ని మీ మీద అధికారం చలాయించేవాళ్ళు. అంటే ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నాం, మీ యొక్క బాస్ అనుకోండి, లేదా మీ సుపీరియర్స్ అనుకోండి, తండ్రి, లేదా ఒక గవర్నమెంట్ వ్యక్తులు, లేనట్లయితే మెడికల్ రంగాల్లో ఉండే వ్యక్తులు, డాక్టర్స్, వీళ్ళతో మీ యొక్క పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ద్వారానే మీకు కష్టం కానివ్వండి, నష్టం కానివ్వండి, మంచి కానివ్వండి, చెడు కానివ్వండి జరుగుతుంటుంది. అయితే ఇక్కడ చెడు జరుగుతుందా, మంచి జరుగుతుందా అని చెప్పేటువంటి అంశం మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క సన్ ఎలా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ సూర్య భగవానుడు కనుక మంచి కండిషన్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ద్వారానే మీకు అన్నీ వస్తాయి. అంటే అలాగా ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు, స్టైఫండ్ వస్తుంది, గవర్నమెంట్ కదా. అలాగే మంచి తండ్రి. అయితే ఇక్కడ ఏంటంటే, మీన లగ్నంలో జన్మించిన వారికి తండ్రి ఎంత సపోర్ట్ చేస్తున్నా, అదేదో సన్ కనుక పాడేయాడు అనుకోండి, డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. అబ్బా నా మటుకు నన్ను వదిలేసేయండి, నా మటుకు నేను చేస్తున్నా అని చెప్పిస్తూ ఉంటారు. అంటే ఆ రకంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా సన్ బాగున్నాడు కండిషన్లో, అప్పుడేంటి, వాళ్ళ సపోర్ట్ బాగా లభిస్తుంది, అన్ని తండ్రి మీకు సమకూర్చి పెట్టేస్తాడు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని అంశాలు, గవర్నమెంట్ వ్యక్తులతో పాటు ఇలాంటివన్నీ కూడా సన్ బాగుంటే వాళ్ళ నుంచి సపోర్ట్ లభించి అంతా బాగుంటుంది. సన్ ఏమాత్రం పాడయ్యాడంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన అంశము, దీని జోలికి వెళ్ళడం అనేటువంటిది అంత మంచిది కాదు అనుకున్నప్పుడు మీరు దూరంగా ఉండడం మంచిది. దీంతోపాటు శాటర్న్ కూడా రూల్ చేస్తాడు. ఇక్కడ ఏమిటది, విదేశాలకు వెళ్ళేటువంటి యోగం మీన లగ్నానికి ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. శాటర్న్ యొక్క స్థితి చాలా బాగుంది అనుకోండి, విదేశాల్లో కంప్లీట్గా సెటిల్ అయిపోయి ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు. శాటర్న్ పాడయ్యాడు అంటే, మీన లగ్నంలో జన్మించామంటే యోగం అది ఉంటుంది, వెళ్ళాలనేటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి, దగ్గర దాకా వెళ్ళి వెనక్కి రావడం, కొన్ని రోజులు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, అయ్యో నేను సాధించలేకపోతున్నాను ఒక బాధ కలిగిస్తూ ఉంటుంది. బట్ మీ జన్మజాతకంలో ఎక్కువగా రూల్ చేసేది మాత్రం సన్ను, దాని తర్వాత శాటర్న్. మరి దీనికి ఏంటి పరిహారము? నవగ్రహాల్లో రవి, శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని, మీకు దగ్గరలో ఏదైనా గోశాల కనుక ఉన్నట్లయితే గోధుమ రవ్వ, బెల్లము వీటిని గోవుకి తినిపిస్తూ ఉండండి. అలాగే మీరు నిత్యము కూడా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేస్తారు అంటే ఏమిటి, స్తోత్రాలు పఠించడం రాజరాజేశ్వరి అమ్మవారి, లేదా ఓం రాజరాజేశ్వరి అయి నమః అని నామస్మరణ చేయడం చేసినట్లయితే 100% మీకు బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని, ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు.
అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలైపోతున్నామండి, బంధువర్గంలో అప్పుల పాలు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది. అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలా కాదండి, నాకేదో కలిసి వస్తుందని అన్నారు, నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు బయటపడరు, గుర్తుపెట్టుకోండి. లేదు, నేను కొంతమంది చూడండి, కొన్ని సినిమా ఫీల్డ్ అను ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి, లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు. అంటే బాగా గొడవల్లోకి ఇరుక్కుంటుంటారు. ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత సహస్రనామాలు చేస్తూ ఉండాలి, గోవుకి క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి. మరి కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్కి వస్తే టర్న్ అయిపోతుంది. అదే మీ పూర్వజన్మలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ. అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలా కాకుండా మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్ టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన. మరికొన్నిసార్లు కొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తే బయటపడగలుగుతారు. మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది. ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక బిజినెస్ చేశాను సార్, అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోండి. మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాంటి వారు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. మరికొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి. అటువంటి వారు విష్ణు సహస్రనామాలు, తండ్రితో ఇబ్బంది ఉందండి, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా, మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబిక అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే 100% మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. దీంతోపాటు కొన్ని అలవాట్లు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మినిమం ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా ఏదో ఒక మొక్కను నాటండి. ఇవన్నీ కూడా మీ పూర్వజన్మ కర్మలు తగ్గిస్తాయి. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళడం మీరు చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు సంపాదించే దాంట్లో ఎంతో కొంత కనీసం నెలకొక్కసారైనా ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టండి. ఒక్కసారైనా నెలకి మీ లైఫ్ ఎంత టర్న్ అవుతుందో చూడండి, అమ్మవారు మిమ్మల్ని ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీమాత్రే నమః.